హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ని రోజులు మనము మ్యాథ్స్, సైన్స్ క్లాసెస్ విన్నాము. అయితే ఇక నుంచి మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనందరికీ మ్యాక్సిమం ఇంగ్లీష్ తెలుసు. అయితే ఇంగ్లీష్లో ఉండే గ్రామర్ ఎందుకు తెలుసుకోవాలి అని ఆలోచిస్తే, ఏ టైంలో అంటే పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన కాలానికి ఏ విధంగా మాట్లాడాలి, ప్రస్తుతం జరుగుతున్న వాటిని ఏ విధంగా మాట్లాడాలి, జరగబోయే వాటికి కూడా మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుస్తుంది. సో ఈ గ్రామర్ వల్ల మనకు చాలా యూజ్. మాట్లాడే విధానం తెలుస్తుంది, ఏ సిచ్యుయేషన్కు తగినట్లు ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది. అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లెటర్ రైటింగ్, క్వశ్చన్ ట్యాగ్స్, రిపోర్టెడ్ స్పీచ్, ఇంకా గ్రామర్లో ఏమేమి ఉన్నాయో ప్రతిదీ మన ఛానల్లో వివరించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనము బైలింగ్వల్ మెథడ్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఈ గ్రామర్ క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. There are 26 alphabets in English. They are A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y and Z. మనకు తెలుగులో అయితే ఏ విధంగా అచ్చులు హల్లులు ఉన్నాయో, ఇంగ్లీష్లో కూడా ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటే అచ్చులు హల్లులు ఉన్నాయి. వేటిని మనం అచ్చులు అంటే ఓవెల్స్ అంటామంటే ఏ, ఈ, ఐ, ఓ అండ్ యు. ఈ 5 లెటర్స్ని వచ్చేసి ఓవెల్స్ అచ్చులు అంటాము. మిగిలినవి ఉన్నాయి కదా, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. వీటిని కాన్సనెంట్స్ అంటే హల్లులు అని అంటాము. ఇప్పుడు వర్డ్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ విధంగా రాస్తామో తెలుసుకుందాము. ఫస్ట్ వన్, బుక్, బాల్, యాక్స్, ఆనియన్. వీటిలో ఫస్ట్ ఏ వర్డ్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్. బి, బి, ఏ, ఓ. సో ఈ 4 మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వర్డ్లో బి ఫస్ట్ లెటర్, సెకండ్ వర్డ్లో బి ఫస్ట్ లెటర్, థర్డ్ వర్డ్లో ఏ ఫస్ట్ లెటర్, ఫోర్త్ వర్డ్లో ఓ ఫస్ట్ లెటర్. మనం ఏబిసిడీలు ఆల్ఫాబెట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏముంది? ఏ. సో మనకి ఇక్కడ ఏది ఫస్ట్ వస్తుంది? ఎక్స్. గివ్ ద నెంబర్ 1. నెక్స్ట్ బి, బి, ఓ ఉంది. వీటిలో తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే బి, బి 2 టైమ్స్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? దెన్ వీ హ్యావ్ టు సీ ద సెకండ్ లెటర్ ఆఫ్ ది వర్డ్. సెకండ్ లెటర్ చూసుకోవాలి. ఫస్ట్ వర్డ్ సెకండ్ లెటర్ ఇస్ ఓ, సెకండ్ వర్డ్ సెకండ్ లెటర్ ఇస్ ఏ. ఇన్ ఓ అండ్ ఏ విచ్ వన్ విల్ కమ్ ఫస్ట్? ఏ. సో గివ్ ద నెంబర్ 2 ఫర్ బాల్. దిస్ ఈస్ నెంబర్ 3. Remaining what left? Onion. 4. We can rewrite X. Ball. Book. Onion. Next, another type. Mango, mouse, apple, ant. If you observe here, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్స్ M,
M A A. So first word ki second word ki first letters M. Third word, fourth word first letters are A. So M or A, which one will come first? A. So ఇక్కడ 2 A's ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? Then you see the second letter. Here P, here N. So P ముందు వస్తుందా, N ముందు వస్తుందా? మనం అబ్జర్వ్ చేసినట్లయితే N. N తర్వాత కదా P ఉండేది. So this is number 1. This is number 2. Remaining mango, mouse. First letters ఏమో M. అప్పుడు మనం ఏం చేయాలి? Then observe the second letter. A, O. ఏనా ఓనా? A. So this is third and this is fourth. Then write the answer. Ant, apple, mango, mouse. Another type. చూడండి, fish, fan, bat, hat. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఎఫ్, సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఎఫ్, థర్డ్ వర్డ్ బి, ఫోర్త్ వర్డ్ హెచ్. సో ఇందులో ఏది ఫస్ట్ వస్తుంది? ఎఫ్ బి హెచ్. బి వస్తుంది 1. తర్వాత ఎఫ్ హెచ్. ఈ 3లో ఏ సెకండ్ రాయాలి మనం? వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద లెటర్స్. సో హియర్ ఎఫ్ హెచ్ కాబట్టి ఎఫ్ఏ ముందు వస్తుంది. దెన్ హియర్ 2 ఎఫ్ లెటర్ వర్డ్స్ ఆర్ దేర్. సో వాట్ క్యాన్ వీ డూ? అబ్జర్వ్ ద సెకండ్ లెటర్. హియర్ ఏ, ఐ, హియర్ ఏ. విచ్ వన్ విల్ కమ్ ఫస్ట్? ఏ. దిస్ ఇస్ గివ్ number 2, give number 3 for fish, for hat give number 4. So rewrite the answer. Bat, fan, fish, hat. Another type. You observe pen, parrot, plate, pot. Here if you observe the words of the first letter, all first letters are P. Same 4 words first letters are P. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? Then go to second letter. In the first word second letter is E, second letter is A, third word second letter is L, fourth word second letter is O. So E, A, L, O. ఏది ముందు వస్తుంది? Which one will come first in the alphabetical order? A. Parrot 1. Afterwards pen number 2. Afterwards plate number 3. Fourth one pot. So write the answer. First one parrot, pen, plate, pot. So just it is the introduction class, just for alphabetical orders only. This how to write the words in alphabetical order. Next classes I can explain remaining tenses, parts of speech, reported speech, question text, comprehension passages, irregular verbs, everything in my channel. Please subscribe my channel and give your support. Thanks for watching.